హలో అండి, ఈ వీడియోలో వచ్చేసి మేము భోగి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, భోగి మంట వేసాము, రంగులు అన్నీ వేసాము, రంగోలీ అంతా వేసుకున్నాం అనమాట. మేము మా నైబర్స్ కలిసి. సో పిల్లలకి మన తెలుగు ఫెస్టివల్స్ అంటే ఏంటి అన్నది మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు వాళ్ళు చూస్తూ నెక్స్ట్ జనరేషన్ అన్నది మన ఫెస్టివల్ కల్చర్, మన హిందూ కల్చర్, ఇండియన్ కల్చర్ అన్నది తెలుసుకుంటారు. సో ఏ ఫెస్టివల్ అయినా దాంట్లో ఉన్న అర్థం వాళ్ళకి వివరిస్తూ ఉండాలి. సో మేము వచ్చేసి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్లో చూసేయండి. అండ్ మేము వచ్చేసి ఆ రోజు అన్నీ కలెక్ట్ చేసుకొని ముందుగానే ప్లాన్ చేసుకొని ఇలా భోగి మంట అన్నది వేసామన్నమాట. నేను నైబర్ ఒక అమ్మాయి ఉంది, తను అండ్ మా పిల్లలు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా బాగా కుదిరిందండి ఆ రోజు, అసలు చాలా ఎంజాయ్ చేసాము. సో అన్నీ కలెక్ట్ చేసుకొని ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట. సో మేము వచ్చేసి ఇది కర్ణాటకలో సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ కర్ణాటకలో మన ఆంధ్రాలో జరిగేంత అయితే అసలు ఏమీ జరగదు ఈ ఫెస్టివల్. మన ఆంధ్రాలోనే బాగా చేస్తారు, విలేజెస్లో ఇంకా సూపర్ ఉంటుంది ఫెస్టివల్. సో మేము వచ్చేసి కర్ణాటకలో ఎలా సెలబ్రేట్ చేసామన్నమాట. సో మా చిన్నోడు చాలా ఎంజాయ్ చేస్తాడు, చిన్న బాబు. అసలు వాడు ఫుల్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు అనమాట. చిన్నపిల్లల్ని ఎప్పుడు ఇంట్లో పెట్టేస్తాం కదా, వాళ్ళని కాస్త బయటకు వదిలేస్తే ఇంకా ఫుల్ యాక్టివ్ అయిపోతారు. ఏదైనా సందర్భాన్ని బట్టి పిల్లల్ని కూడా అవుటింగ్కి అలా తీసుకెళ్తూ ఉండాలి. సో ఇంకా పిల్లలు వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారనమాట, వీళ్ళ గ్యాంగ్. సో స్వెటర్స్ వేసుకొని అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా ఆ రోజు ముగ్గులు అన్నీ పెట్టేసామండి. కలర్స్ అవన్నీ ప్లాన్ చేసుకున్నాము నైటే. అండ్ మా చిన్నోడు వచ్చేసి అక్కడ పైకి వెళ్ళిపోతున్నాడు స్టెప్స్ మీదకి, అస్సలు ఉండట్లేదు వాడు. వీళ్ళందరినీ వదిలేసి వాడేమో వెళ్ళిపోతున్నాడు పైకి, పైన ఎవరు లేరు. సో మేము వచ్చేసి ఆ రోజు భోగి రోజు ముగ్గులు, భోగి మంట, కలర్స్ అండ్ మార్నింగ్ బ్లాగ్ కూడా నేను షూట్ చేశాను. మేము మార్నింగ్ లేసాక ఇదంతా ప్లాన్. ఇది ఫస్ట్ మేము భోగి మంట అయిపోయాక ఇంకా ముగ్గులు అవన్నీ స్టార్ట్ చేసుకున్నాము. కలర్స్ అవన్నీ వేసేసుకొని ఆ తర్వాత కూడా మాకు ఇక్కడైతే హాలిడేస్ లేవండి సంక్రాంతికి, ఓన్లీ 1 డే ఇచ్చారు. సో బాబుకి ప్రిపరేషన్స్ చేయాలి కదా టిఫిన్. సో అందుకోసమే నేను ఆ రోజు మార్నింగ్ త్వరగా లేసేసి ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోయా. ఇంకా చూడండి ఒకసారి ముగ్గు ఎలా ఉందో, కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ చాలా బాగా వచ్చింది. ఇది భోగి రోజు మేము వేసుకున్న ముగ్గు, నేను వేరే అమ్మాయి కలిసి వేసాము. ఇంకా ఆ రోజు దేవాంష్కి అయితే స్కూల్ ఉన్నింది, ఒక్కరోజు మాత్రమే, మెయిన్ పండగ రోజు మాత్రమే హాలిడే. ఇది వచ్చేసి దేవాంష్ మా బాబు వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్, సంక్రాంతి సెలబ్రేషన్స్ ముందు రోజు సెలబ్రేట్ చేశారు, అంటే పొంగల్ రోజు సెలబ్రేట్ చేశారనమాట. నేను ఆ రోజు స్కూల్ దగ్గరికి వెళ్ళాను, కొంచెం వర్క్ ఉండి. సో అప్పుడు నేను ఈ వ్లాగ్ తీసుకున్నాను. అది మీకు సపరేట్గా ఇంకొక వీడియో క్లిప్గా కూడా యాడ్ చేస్తాను. సో వాళ్ళ స్కూల్లో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎవ్రీ ఫెస్టివల్ అన్నది వాళ్ళు చాలా బాగా డెకరేషన్, వాళ్ళ మ్యామ్ వాళ్ళే మొత్తం డెకరేషన్ అదంతా చేశారు. వీళ్ళ స్కూల్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. సో ఇక్కడ మకర సంక్రాంతి అన్నది కన్నడలో రాశారు. సో రేపు ఒక్కటే వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు ఫెస్టివల్. మన సైడ్ లాగా ఫస్ట్ డే
పొంగల్, నెక్స్ట్ సంక్రాంతి, తర్వాత కనుమ అలాంటిది ఆ ఎన్విరాన్మెంట్ అయితే ఇక్కడ కాస్త తక్కువగానే కనిపిస్తుంది. మనం పొంగల్ రోజు పిల్లలకి భోగి పళ్ళు అవన్నీ పోస్తాం కదా, అలాంటి కల్చర్ అయితే ఇక్కడైతే లేదు. మనం ఆంధ్రాలో చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో రేగిపళ్ళతో పోస్తాం కదా, అది మాకు ఇక్కడ రేగిపళ్ళు కూడా దొరకలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నపిల్లలకి ఏ ఇయర్ పోయలేదు, ఇక్కడే ఉండిపోయాను. ఆంధ్రాలోకి వెళ్ళలేదు, ఆంధ్రాకి ఎప్పుడు. సో పిల్లలకి ఎప్పుడు పోయలేదన్నమాట, అదొకటి ఉండిపోయింది. నెక్స్ట్ టైం ఆ చిన్న బాబుకైనా పోయాలి. సో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది.